హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. వాడుకున్నావు అంట, బరాబర్ అంట, మూసుకొని కూర్చో, అదేం తప్పు కాదు అంటూ నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్పై గౌతమ్ రెచ్చిపోయాడు. ఈ విషయంలో నిఖిల్ కూడా చాలా సీరియస్ అవ్వడంతో ఇద్దరి మధ్య గట్టిగానే వాదన జరిగింది. అయితే నిన్న అంతలా రెచ్చిపోయిన గౌతమ్ నేటి ఎపిసోడ్లో నిఖిల్కి ప్రత్యేకంగా అందరి ముందు క్షమాపణలు చెప్పాడు. అది కూడా తను చేసింది తప్పే అని ఒప్పుకుంటూ నిఖిల్కి సారీ చెప్పి హగ్గిచ్చాడు. ఇక నోరు జారను, జస్ట్ నిన్న జరిగిన సినారియో ఎవరిది తప్పు ఎవరిది కాదు అని కూడా నేను చెప్పను. నేను వాడుకున్నావు అన్నది వేరే రకంగా అనలే. గేమ్లో నువ్వు ఆడుతున్నావు అని ఎట్లా అన్నానో నేను వాడుతున్నా అని అట్లా అన్నా. దానికి కూడా నీకు హట్ట అనిపించింది కాబట్టి నేను అన్న మాటకి వెనక్కి తీసుకుంటా. ఆ బాధ్యత వహిస్తూ ఐఆమ్ రియల్లీ సారీ నిఖిల్ ఆ పదం వాడినందుకు. ఎందుకంటే నీకు హట్ అనిపించింది కాబట్టి, అలానే మూసుకొని కూర్చో అన్నది కూడా నీకు హట్ అనిపించింది కాబట్టి అది ఆ మూమెంట్లో అట్లొచ్చింది కానీ నిన్ను డిస్రెస్పెక్ట్ చేయాలని అనలేదు. ఆ 2 పదాలు వాడినందుకు నిజంగా సారీ. ఇంకోసారి ఏది నీ దగ్గర అలా అనకుండా నోరు జారకుండా జాగ్రత్త పడతాను అంటూ గౌతమ్ అన్నాడు. ఇక దీనికి నిఖిల్ రియాక్ట్ అవుతూ నాకు తెలిసినంత వరకు నిన్న మాట్లాడింది నీది కానీ ఇంకెవరిదైనా కానీ పర్సనల్ విషయం నేను తీయలేదు. ఒకవేళ నీకు అలా అనిపించి ఉంటే ఐఆమ్ సారీ. వేరే ఎక్కడా నేను ఇప్పటి వరకు నోరు జారలేదు. మూసుకొని నొక్కు అన్న మాట వాడినందుకు సారీ. దానికి నేను నిజంగా సారీ చెబుతున్నా అంటూ చెప్పాడు. వెంటనే ఇద్దరు ఒకరికొకరు హగ్గిచ్చుకున్నారు. అయితే గౌతమ్కి నిన్న హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఏం మాట్లాడాడో తెలియకపోవచ్చు. కానీ ఆ మాటలు గుర్తు చేసుకుని ఖచ్చితంగా తప్పు అని తెలుసుకుని ఉంటాడు. అందుకే అది ఓటింగ్లో డ్యామేజ్ కాకుండా వెంటనే సారీ చెప్పి డిస్కస్ చేశాడు. దీంతో పాటు శనివారం ఎపిసోడ్లో ఖచ్చితంగా నాగార్జున ఈ మాటలు చెప్పి మరోసారి తనని కార్నర్ చేశారని కూడా గౌతమ్ ఫీల్ అయ్యి ఉండొచ్చు. అయినా ఇప్పుడు సారీ చెప్పినా చెప్పకపోయినా నాగార్జున మాత్రం వీకెండ్ ఎపిసోడ్లో ఈ పాయింట్ ఖచ్చితంగా తీస్తారు. అందులోనూ గౌతమ్ని ఇరికించే పాయింట్ అయితే నాగ్ అసలే వదలరు అంటూ గౌతమ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.